జై జై తెలంగాణ. సప్పుడు చేస్తలేరు అందరు ఎందుకు మళ్ళా కొన్ని మాటలు మొదలు కాగానే మళ్ళీ అక్కడిక్కడ అవుతున్నారు. జై తెలంగాణ, జై జై తెలంగాణ. మన వస్తున్న నవనాయకుడికి మన జహీరాబాదు పార్లమెంటు నియోజకవర్గ నాయకులం, యువకులం, కార్యకర్తలం, శ్రేణులం అందరం ఒక్క బిగిన అప్ ఆగే బడా హమ్ తుమారే సాత్ హై కేసీఆర్ సాబ్ అని మరొక్కసారి గట్టి భరోసానియాలే. సారు రామన్నని ఎందుకు పంపిస్తున్నాడని అంటే పార్లమెంటులో మనం చక్రం తిప్పాల్సిన అవసరం ఏర్పడింది. దేశంలో ఈ రాటికి ఈ రోజుకి స్వాతంత్రం వచ్చిన కాడ నుంచి వాడు పోతే వీడు, వీడు పోతే వాడు, వాడు పోతే వీడు, వీడు పోతే వాడు, వాడి మీద బాంబులు వేయాలి, వీడి మీద స్కాములు పెట్టాలి, వాడి పేరు చెప్పి వీడికి గెలవాలి, వీడి పేరు చెప్పి వాడికి గెలవాలి. వేరే ప్రత్యామ్నాయమే దేశంలో ప్రజలకు లేకుండా చేసిండ్రు. అలాంటి ప్రత్యామ్నాయం మన అధినేత కేసీఆర్ కాబోతున్నాడు. మన కేసీఆర్ సారు చక్రం తిప్పబోతున్నాడు. దేశంలో మన సారు ఏది చెప్పితే అది నడివే పరిస్థితులను నెలకొల్పాలనంటే కాళికామాతకు 16 చేతులు 16 ఆయుధాలు ఉన్నట్టు పార్లమెంటులో యుద్ధం చేయబోయే మన సైనికుడి కూడా 16 మంది పార్లమెంటు సభ్యులని మనం ఖచ్చితంగా పంపిస్తే ఢిల్లీని తెలంగాణను వంచి మెడలు వంచి 2 పార్లమెంట్లు ఉన్నప్పుడే 2 సభ్యులు ఉన్నప్పుడే వంగబెట్టి తెచ్చినాం. ఇవాళ 16 మంది పార్లమెంటు సభ్యులతో మనకు ఏది కావాలన్నా, రాష్ట్రానికి రావాల్సిన వాటా కావాలన్నా, హక్కు కావాలన్నా, ఏది కావాలన్నా సరే గల్లబట్టి తెచ్చుకునే ధైర్యాన్ని కేసీఆర్ సార్కి మేము ఇస్తామని జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గ 7 నియోజకవర్గాల సభ్యుల మందరం ఒక్కసారి గట్టిగా చెప్పి ఆగే బడే కేసీఆర్ సాబ్ హమ్ తుమారే సాత్ హై అని గట్టిగా నినదిద్దాం. జై కేసీఆర్. చేయెత్తమంటే చేయెత్తురు కానీ నోరెత్తుతలేరు, ఎవరు ఏమంటలేరు. తప్పుడు వస్తే టెంట్ మీదికి లేచిపోవాలి గట్టిగా. జై కేసీఆర్, జై కేసీఆర్. ఇవాళ ఇంకో స్పెషల్ కల్వకుంట్ల వారసులలో కత్తిలాంటి నాయకుడు రామన్న అయితే, కత్తిలాంటి వారసుడు రామన్న అయితే ఆయన కడుపున పుట్టిన ఆడబిడ్డ తెలంగాణ ఆడబిడ్డగా అవతరించి బతుకమ్మను ప్రపంచానికి పరిచయం చేసిన మన కల్వకుంట్ల కవితక్క పుట్టినరోజు కూడా ఈ రోజు కావటం మనందరికీ విశేషం. ఆవిడ కొట్టగా చప్పట్లతో మన కవితక్కకు అందరం పుట్టినరోజు శుభాకాంక్షల్ని గట్టిగా తెలియజేద్దాం. 1 నిమిషం పాటు. జై తెలంగాణ, జై కేసీఆర్, జై జై కేసీఆర్. కేసీఆర్ సార్ ఏడున్నాడు అంటే ఇవాళ హైదరాబాద్లో ఉన్నాడు. జహీరాబాద్ పార్లమెంటు మీటింగ్ అంతా సార్ ఫేస్బుక్ లో తన ట్యాబ్ లో చూస్తా ఉన్నాడు. ఏం జరుగుతున్నది, ఎంతమంది నాయకులు వచ్చారు, ఎంతమంది పాత్రలు ఉన్నారు, ఏమేమి ముఖాలు ఉన్నాయి తెలుసు. కానీ గులాబీ శ్రేణులకు తెలవాల్సింది, జనానికి తెలపాల్సింది ఏంటంటే సారు హైదరాబాద్ లో లేడు. ప్రతి అణువులో తెలంగాణ, ప్రతి పథకంలో, ప్రతి బిడ్డలో, ప్రతి గడపలో, ప్రతి ఊరిలో కేసీఆర్ సార్ కొలువై ఉన్నాడన్న సంగతిని దేశానికి కేసీఆర్ సార్ 35 కిలోలున్న ముఖ్యమంత్రిగా బక్కోడని తిట్టినోళ్ళందరికీ కూడా ఇవాళ ఎట్లా కనబడుతున్నాడని అంటే నిండు పున్నమి చంద్రునివయ్యా చంద్రశేఖరయ్యా, మహా బతుకులోన వెలుగు నింపిన ముఖ్యమంత్రివయ్యా. భోజనానికి చాలా టైం ఉన్నది. భోజనానికి దయచేసి ఎవరు పోవద్దు. అది మీటింగ్ హాల్ కాదు. మీటింగ్ హాలు ఇది మాత్రమే. భోజనానికి పోయినా అక్కడ ప్లేట్లు లేవు, గిన్నెలు లేవు, గిలాసాలు లేవు, అన్ని తాళాలు వేసి నా చేతికే ఇచ్చిర్రు. నా దగ్గరనే ఉన్నాయి కాబట్టి ఆడికి పోయినా లాభం ఏం లేదు. మీటింగ్ అయిపోయిన తర్వాతనే అవి తెరవబడతాయి కాబట్టి ఆడికి పోయిన వాళ్ళు వృధా ప్రయత్నం. ఆడికి ఎవరు పోకండి, పోయే ప్రయత్నం కూడా చేయకండి. అందరు మీటింగ్ హాల్లోనే కూర్చోవాలి. నిండు పున్నమి చంద్రునివయ్యా చంద్రశేఖరయ్యా, మహా బతుకులోన, పేదోళ్ళ బతుకులోన, గరీబుల బతుకులోన, తెలంగాణ బతుకులోన వెలుగు నింపిన ముఖ్యమంత్రివయ్యా. నాలేదా? ఇది మన గుండెలున్న మాటనే నాలేదా? నిండు పున్నమి చంద్రునివయ్యా చంద్రశేఖరయ్యా, మహా బతుకులోన వెలుగు నింపిన ముఖ్యమంత్రివయ్యా. అందరం కలిసి పాడదామా? మన సార్ గురించి పాడదామా? సీరియల్ పాటలు, సినిమా పాటలు ఏమాడతారా బిడ్డల? మన పాట వాడరా? అందరు వాడాలి. నిండు పున్నమి చంద్రునివయ్యా చంద్రశేఖరయ్యా, మా బతుకులోన వెలుగు నింపిన ముఖ్యమంత్రివయ్యా. నిండు పున్నమి చంద్రునివయ్యా చంద్రశేఖరయ్యా, మా బతుకులోన వెలుగు నింపిన ముఖ్యమంత్రివయ్యా. నిండు పున్నమి చంద్రునివయ్యా చంద్రశేఖరయ్యా, మా బతుకులోన, పేదోళ్ళ బతుకులోన, గరీబుల బతుకులోన, తెలంగాణ బతుకులోన వెలుగు నింపిన ముఖ్యమంత్రివయ్యా. నిండు పున్నమి చంద్రునివయ్యా
బతుకులోన వెలుగు నింపిన ముఖ్యమంత్రివయ్యా పూడిక చెరువుల హైలేస్తా పూడిక తీయక హైలేస్తా పాడి పంటలకు హైలేస్తా ప్రాణం పోయగా హైలేస్తా మిషను కాకతీయ వలలో పల్లెకు చేరంగా వలలు కాకతీయ వలలో పల్లెకు చేరంగా వలలు రైతు మోములోన వలలో నవ్వులే పూసినయో వలలో రైతు మోములోన వలలో నవ్వులే పూసినయో వలలో ఆ వంగి నాట్లు వేసే అక్కల నోటి పాట నీవయో వంగి నాట్లు వేసే అక్కల నోటి పాట నీవయో కళ్ళంలోన కొట్టి పోసిన పంట రాసి నీవయో కళ్ళంలోన కొట్టి పోసిన పంట రాసి నీవయో మా పల్లె నవ్వు నీవయ మా ప్రగతి బాట నీవయ నిన్ను పున్నమి చంద్రునివయ్యా చంద్రశేఖరయ్య మా బతుకులోన వెలుగు నింపిన ముఖ్యమంత్రివయ్యా నిన్ను పున్నమి చంద్రునివయ్యా చంద్రశేఖరయ్య మా బతుకులోన వెలుగు నింపిన ముఖ్యమంత్రివయ్యా నిన్ను పున్నమి చంద్రునివయ్యా చంద్రశేఖరయ్య మా బతుకులోన వెలుగు నింపిన ముఖ్యమంత్రివయ్యా కట్నాలు కానుకలంటూ కన్నీళ్లు పెడతా ఉన్నా కట్నాలు కానుకలంటూ కన్నీళ్లు పెడతా కన్న తల్లిదండ్రులకు ఆప్తుడిగా నిలిచినవయ్యా నిలిచినవయ్యా కళ్యాణ లక్ష్మిని తెచ్చినవయ్యా కళ్యాణ లక్ష్మిని తెచ్చినవయ్యా కన్న తండ్రిలా నిలిచినవయ్యా కన్న తండ్రిలా నిలిచినవయ్యా అత్తనాకుల పందిరి నీవేవు ముఖ్యమంత్రి జీవననిచ్చిన హారతి నీవే మా ముఖ్యమంత్రి హారతి నీవే మా ముఖ్యమంత్రి బల 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 నిండు పున్నమి నిండు పున్నమి చెబుతున్న మాట పాడుతున్న పాట నిజమనిపించిన ప్రతి ఒక్కరం ఈ పాటతో పాలు పంచుకుందాం పాడొచ్చిన వాళ్ళు పాడొచ్చు పాట రాకపోతే చప్పట్లన్న కొట్టాలి చప్పట్లు కూడా కొట్టకపోతే ఈపులన్న కొట్టాలి దెబ్బ 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 అందరం నిండు పున్నమి చంద్రుని పయ్య చంద్రశేఖరయ్య మా బతుకులోన వెలుగు నింపిన ముఖ్యమంత్రివయ్యా నిండు పున్నమి చంద్రునివయ్యా చంద్రశేఖరయ్య మా బతుకులోన వెలుగు నింపిన ముఖ్యమంత్రివయ్యా నిండు పున్నమి చంద్రునివయ్యా చంద్రశేఖరయ్య మా బతుకులోన పేదోళ్ళ బతుకులోన గరీబుల బతుకులోన తెలంగాణ బతుకులోన వెలుగుని ముఖ్యమంత్రివయ్యా చంద్రశేఖరయ్య మా బతుకులోన వెలుగు నింపిన ముఖ్యమంత్రివయ్యా ఇడుపున ముసలోళ్ళు రాగవోనందాన కన్నీరుదుడు వందో రాగవోనందాన ఇడుపున ముసలోళ్ళు రాగవోనందాన కన్నీరుదుడు వందో రాగవోనందాన అరే ఎండిన పేగుల్లో రాగవోనందాన నిన్ను ప్రాణం పోయందో రాగవోనందాన ఎండిన పేగుల్లో రాగవోనందాన నిన్ను ప్రాణం పోయ మాలేలో మారాగి మాలేలో ఎన్ని మాలేలో మారాగి మాలేలో పండు కాకులకు నిండు ప్రాణం పోసినవయ్యా ఎన్ని మాలేలో మారాగి మాలేలో ఎన్ని మాలేలో మారాగి మాలేలో ఎన్ని మాలేలో మారాగి మాలేలో నిండు పున్నమి చంద్రునివయ్యా చంద్రశేఖరయ్య మా బతుకులోన వెలుగు నింపిన ముఖ్యమంత్రివయ్యా నిండు పున్నమి చంద్రునివయ్యా చంద్రశేఖరయ్య మా బతుకులోన వెలుగు నింపిన ముఖ్యమంత్రివయ్యా నిండు పున్నమి చంద్రునివయ్యా చంద్రశేఖరయ్య మా బతుకులోన వెలుగు నింపిన ముఖ్యమంత్రివయ్యా నిండు పున్నమి చంద్రునివయ్యా చంద్రశేఖర వెలుగు నింపిన ముఖ్యమంత్రివయ్యా ఎండకు ఎండంగా సందమామ వానకు నడువంగ సందమామ ఎండకు ఎండ
మీటింగ్ వదిలేసి భోజనశాల దగ్గర వంటశాల దగ్గరికి భోజనశాల